మనం ఇలాంటి పురావస్తు ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మీకు ఇక్కడ చూడండి ఒక సొరంగం ఉంది. మీకు చూపిస్తాను నేను. మీకు అనిపిస్తుందా ఇది? గ్రిల్స్ ఉన్నాయన్నమాట, అంటే క్లోజ్ ఉంది. దీన్ని ఎక్కువ డెవలప్ చేయకపోవడం వల్ల అది అలా అయిపోయింది. కానీ ఈ సొరంగం ఎక్కడికి ఉంటుందో తెలియదు. కాకపోతే చాలా అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గుల్బర్గా ఫోర్ట్కి వచ్చామండి. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక 5.5 జర్నీ 200 కిలోమీటర్స్ ఉంటుంది మనకు డిస్టెన్స్. డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. ఈ ఫోర్ట్ని చూడాలనుకుంటే మన బస్సు కానీ ట్రైన్స్ కానీ చాలా ఉన్నాయి అవైలబిలిటీ. మేమైతే ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock వచ్చాము చూడడానికి. క్రౌడ్ అయితే ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ అయితే ఏమీ కాలేదు. మీరు చూస్తున్నారు కదా, ముందు షాప్స్ కానీ కొంచెం అవన్నీ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. మనం ఇప్పుడు కోట లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇదంతా గుల్బర్గా ఫోర్ట్ అనమాట. ఇది 11వ శతాబ్దంలో స్థాపించారంట. ఇది ఫస్ట్ దీనికి ఒక కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగింది అంటే కాకతీయుల కాలంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది. దాని తర్వాత బహమనీ సుల్తాన్లు ఉన్నారు కదా, వాళ్ళంతా ఆక్యుపై చేసిన తర్వాత ఇక్కడ చాలా కోటలు ఇంకా విస్తరించారంట. దాదాపు 74 ఎకరాలలో దీని యొక్క విస్తీర్ణం జరిగిందనమాట. ఇక్కడ చాలా మసీదులు కూడా చాలా వరకు మనకి చూడొచ్చు. ఇది మనకు గుల్బర్గా మెయిన్ సిటీ నుంచి ఒక 6 kilometers రేడియస్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి ఫిరంగులు అనమాట. ఈ ఫిరంగులు ఏంటంటే యుద్ధాలు వచ్చినప్పుడు వీళ్ళ సెక్యూరిటీ కోసం ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఫోర్ట్లు కూడా చూడొచ్చు, చాలా ఈ ప్రహారీ కూడా ఉంది మీరు ఇక్కడ చూసినట్టయితే. అండ్ ఇక్కడ మీకు లోయ కూడా కనిపిస్తుంది చూడండి. ఈ లోయ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసం, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సెక్యూరిటీ కోసం ఈ యొక్క లోయని అరేంజ్ చేశారు. ఇది కొంచెం చాలా శిథిలావస్థకు దగ్గరగా ఉందన్నమాట. చాలా వేల సంవత్సరాలు అవుతుంది కదా ఇది కట్టి. మనం కోట లోపలికి వచ్చామండి. మీరు ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కొందరు ప్రజలు కూడా నివసిస్తున్నారనమాట. మనకి ఫోటో లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మసీదు కూడా ఉంటుందండి. ఇది చాలా పెద్ద మసీదు. ఇది కూడా చాలా వందల సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. దీన్ని జామా మసీద్ అంటారు. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి. మనం ఈ ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్ళాలి. కానీ లోపలికి అయితే చాలా కిలోమీటర్స్ నడవాలండి. మనం ఇప్పుడు జామియా మసీదు లోపలికి వచ్చాము. మసీదు చాలా పెద్దదండి. ఒకేసారి కొన్ని వేల మంది ఇక్కడ ప్రేయర్స్ చేసుకోవచ్చు అంట. ఈ మసీదు నుంచి అక్కడ చూడవచ్చు మీరు, అది కోట గుల్బర్గా ఫోర్ట్ మీరు చూడొచ్చు. దీని సరౌండింగ్ మొత్తం అన్నీ కూడా చాలామంది ఇల్లులు కట్టుకొని ఉన్నారు. మనం లోపల చూద్దాం. ఇక్కడ చాలా విశాలంగా ఉందండి. ఇప్పుడైతే ఎవరు ప్రేయర్స్ చేసుకోవట్లేదంట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫోర్ట్ చుట్టూ ఒక ప్రహారీ గోడ ఉందన్నమాట. దాదాపు ఇది 3 kilometerల విస్తీర్ణంలో ఉందంట ఈ యొక్క గోడ చుట్టూ కూడా. ఇప్పుడు మీరు చూస్తుందంతా మనకి మసీదు ఏరియా అనమాట. దీన్ని జామియా మసీదు అంటారు. లోపల చూస్తున్నారు కదండి, చాలా విశాలమైన ప్రాంతం ఉంది. చాలామంది ప్రేయర్ చేసుకోవచ్చు ఒకేసారి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్లేదంట ప్రేయర్. ఇక్కడ లోపలైతే ఇదేనండి ఎంట్రన్స్, మనకి మసీదు యొక్క ఎంట్రన్స్. ఇక్కడ లాక్ చేసి ఉంది, లోపలికి వెళ్ళరాదు మనం. ఇంకా మనం ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఈ యొక్క మసీదు బహమనీ సుల్తాన్ల కాలంలో ఇంత పెద్దగా కట్టబడిందంట. మీరు చుట్టుపక్కల చూస్తున్నట్టయితే చిన్న చిన్న మసీదులు కూడా మీరు చూడవచ్చు. మీరు అక్కడ చూస్తున్నారు కదండి, కొన్ని సమాధులు ఉన్నాయి, టామ్స్. వాళ్ళు చాలా వందల సంవత్సరాల క్రితం నుంచే సమాధులు అలానే ఉన్నాయంట. ఎక్కడైతే ఇక్కడ బహమనీ సుల్తాన్లు పరిపాలించారు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు ఇక్కడే మనకు సమాధి చేయబడ్డారంట. ఇక్కడ మీరు వ్యూ మొత్తం చూడొచ్చు, జామియా మసీద్ వ్యూ. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే మనకి ఒక ప్రహారీ గోడ, అంటే వన్ సైడ్ వచ్చామన్నమాట. ప్రహారీ గోడ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే ఈ కోట లోపల ఇల్లు చూడండి,
మొత్తం ఈ యొక్క బండరాళ్ళతోనే కట్టుకున్నారు ఇల్లు. ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట. దూరం నుంచి ఆ మసీదు యొక్క వ్యూ చూడండి. ఇక్కడ ఈ ప్రహారీ గోడ దగ్గరికి వచ్చాము. మనం కొంచెం ఇట్లా ముందుగా వెళ్ళి చూస్తే చూడండి ఎంత పెద్ద లోయ ఉందో. సన్సెట్ అవుతా ఉంది. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఈ చుట్టూ కోట చుట్టూ కూడా ఒక ప్రహారీ గోడ ఉంది కదా. సో మీరు ఇక్కడ పెద్ద లోయ చూడొచ్చు. యాక్చువల్లీ ఈ లోయలో ఒకప్పుడు మొత్తం కూడా వాటర్ ఉండేటి అంట. సో మొసళ్ళు ఇలాంటి వాటిని విడిచిపెట్టేవాళ్ళంట, ఎందుకంటే శత్రువులు రాకుండా ఉండడానికి. ఒకవేళ వస్తే ఆ మొసళ్ళలో చేతిలో చనిపోయేవాళ్ళు కదా. సో ఈ ఏరియా అంతా కూడా ప్రహారీ గోడ అనమాట. మనం ప్రహారీ గోడ చుట్టూ వెళ్తూ ఉన్నాము. అప్పుడు సిమెంట్ కానీ ఇలాంటి ఏమీ లేవు. సో వీళ్ళు బండ మీద బండ అట్లా పెట్టి ఒక పెద్ద కోటలాగా నిర్మించారు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం ఈ ప్రహారీ గోడ దగ్గర చిన్న చిన్న ఫోర్టులు ఉన్నాయండి, కోటలాగా. సో ఇక్కడికి వెళ్ళామంటే ఇది కొంచెం శిథిలావస్థకు వచ్చింది అని చెప్పేసి క్లోజ్ చేశారు. ఇదే మనకి ఇవే పైకి వెళ్ళడానికి. చాలామందిని వెళ్ళనివ్వట్లేదంట. ఇప్పుడు మీరు ఈ లోయను చూడొచ్చు. మొత్తం ఈ కోట చుట్టూ లోయ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒకప్పుడు ఫుల్ వాటర్ ఉండేటి అంట. వాటర్లో మొసళ్ళను విడిచిపెట్టే వాళ్ళంట. క్లియర్గా చూడొచ్చు మీరు ఇప్పుడు మొత్తం కూడా. ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 hours టైం అన్నా పడుతుందండి. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30. చాలా చోట్ల రహస్య దారులు కూడా ఉన్నాయన్నమాట, సొరంగం లాగా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక సొరంగం లాగా ఉంది. ఎందుకంటే శత్రువులు అటాక్ చేసినప్పుడు పారిపోవడానికి వీలుగా వీళ్ళు ఇట్లాంటి రహస్య సొరంగాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏరియా మాత్రం ఎక్కువ డెవలప్ కాలేదు. విజిటింగ్ ప్లేసెస్కి కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇంకాస్త ముందుకు వెళ్దాం, మనం ఇంకా పైకి వెళ్దాం. ఇది మనకి ఫోర్ట్ మీద నుంచి టోటల్ వ్యూ అండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో అదే ఫిరంగి అన్నమాట. శత్రువులు వచ్చినప్పుడు అటాక్ చేయడానికి వాటిని యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇంకొక ఫిరంగి ఉంది, మీరు ఇక్కడ చూడండి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరలేదు. చాలా పెద్దగా ఉంది. ఇది వీటి సపోర్ట్ మీద ఆగిందనమాట. ఇలాంటి ఫిరంగులు మనకి గోల్కొండ ఫోర్ట్ ఉంది కదా, హైదరాబాద్లో కూడా కనిపిస్తాయి. అక్కడ మీకు దూరాన కూడా కనిపిస్తుంది ఒక కోట మీద. సో ఈ కోటకి నలువైపులా ఇట్లాంటి స్థావరాలు ప్లస్ ఇట్లాంటి ఫిరంగులు సెక్యూరిటీ కోసం వాళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ ఒక పెద్ద లోయ ఉంది చూడండి. ఆ లోయ, దాని చుట్టూ ప్రహారీ గోడ, దాని చుట్టూ పెద్ద లోయ. ఫస్ట్ ఒక చిన్న గోడ ఉంది, దాని తర్వాత ఈ పెద్ద ప్రహారీ గోడ ఉంది. సెక్యూరిటీ కోసం వీరు అలా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ నుంచి మీకు చూస్తున్నట్టయితే గుల్బర్గా సిటీ మొత్తం కనిపిస్తుంది, ఎందుకంటే మనం చాలా హైట్లో ఉన్నాము ఇప్పుడు. ఇదంతా గుల్బర్గా సిటీ. మనకు బస్ స్టేషన్ నుంచి కూడా చాలా తక్కువ దూరమే ఉంటుంది. అరౌండ్ 6-7 kilometers వస్తుంది అనమాట. సో ఆటో వాళ్ళకు 100 rupees ఇస్తే ఇక్కడికి తీసుకొస్తారు. మీరు ఇక్కడ చూడండి ఎంత పెద్ద లోయ ఉందో. చాలా లోతుగా ఉంది. అసలు ఈ చెట్లు ఉండడం వల్ల కనిపిస్తలేదు కానీ చాలా లోతుగా ఉంది. మీరు చూడండి ఇక్కడ. మనం ఇలాంటి పురావస్తు ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే, సో మీకు ఇక్కడ చూడండి ఒక సొరంగం ఉంది, మీకు చూపిస్తాను నేను. మీకు అనిపిస్తుందా ఇది? సో గ్రిల్స్ ఉన్నాయన్నమాట, అంటే క్లోజ్ ఉంది. దీన్ని ఎక్కువ డెవలప్ చేయకపోవడం వల్ల అది అలా అయిపోయింది. కానీ ఈ సొరంగం ఎక్కడికి ఉంటుందో తెలియదు, కాకపోతే చాలా లోపలికి ఉంది ఇది. సో చాలా ఉన్నాయి ఇలాంటి సొరంగాలు. అక్కడ ఒకటి ఉందా? సో ఇక్కడ చూసినట్టయితే మీరు చూడొచ్చు ఇక్కడ.
సో ఇవేంటి అంటే మనకి ఇక శత్రువుల నుంచి పారిపోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ మెథడ్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి రెండు కూడా ఫిరంగులు అనమాట. కాకపోతే ఇది మొత్తం మట్టిలో కలిసిపోయింది. చాలా పెద్దగా ఉంది అదైతే, చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా వానకి ఎండకి ఎంత ఎఫెక్ట్ అయినా కూడా ఇది అంటే ఐ మీన్ సిలుం పట్టలేదన్నమాట, రస్ట్ రాలేదు. ఇదంతా కూడా ఐరన్. ఆ కాలంలో అంత మంచి క్వాలిటీ ఐరన్ మనకి లభించింది. ఈ యొక్క ఫోర్ట్ మీద నుంచి చూసినట్టయితే మీరు చాలా వరకు ఇల్లులు ఇక్కడ గమనించవచ్చు. చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు జామియా మస్జిద్ అనే బోర్డు కూడా చూడొచ్చండి. ఇక్కడ చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి. ఎందుకు అంటే శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇట్లా చాలా ఎంట్రీస్ పెట్టారంట. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కోట నుంచి కూడా వాళ్ళు అటాక్ చేయవచ్చు అనమాట. సో అక్కడ కూడా మనకి ఫిరంగిలు ఉన్నాయి. ఇదంతా చుట్టూ వీళ్ళు రీసెంట్గా ఇవంతా అంటే ఐ మీన్ సెక్యూరిటీ కోసం కన్స్ట్రక్ట్ చేశారనమాట, అంటే ఒక కాంపౌండ్ వాళ్ళలాగా. ఈ కోట చూడండి కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఇంకా చెక్కు చెదరలేదు. ఇది ఎక్కువ బహమనీ సుల్తాన్ల కాలంలో ఎక్కువ మనకి అభివృద్ధి చెందిందంట. వాళ్ళ అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా ఈ యొక్క ఫోర్టును విస్తరించి చాలా మసీదులు ఇక్కడ కట్టారు. అంతకుముందు కాకతీయుల కాలంలో ఇది వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారనమాట స్టార్టింగ్. ఇది మనకు ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో చూడండి, శత్రువులు వచ్చినప్పుడు అటాక్ చేయడానికి ఇట్లా పెట్టారనమాట. సో మేబీ ఇక్కడ నుంచి వాళ్ళు అటాక్ చేస్తారేమో, ఇక్కడ పరిపాలించే కింగ్డమ్ ఆ కాలంలో. చూస్తూనే ఉండండి ఎన్ఆర్ఎస్ టేల్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.